నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' మూవీ ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు హీరోగా, రష్మిక మందన హీరోయిన్‌గా, సుకుమార్ గారి డైరెక్షన్‌లో 'పుష్ప 2' అయితే వస్తుంది. అయితే 'పుష్ప 2'కి ఇప్పుడు ఏదైతే టికెట్ రేట్లయితే ఇంత పెంచారో మరి నిజంగానే ఈ సినిమాకి అంత బజ్ ఉందా మార్కెట్‌లో? లేకపోతే ఇదంతా పైపైన చేస్తున్న ఒక మార్కెటింగా? ఏంటి అసలు అనే అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సరే ఇప్పుడు చూస్తే మరి 'పుష్ప 2' ఇప్పుడు డిసెంబర్ 5థ్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మరి ఈ సినిమాకి నిజంగా అంత బజ్ ఉందంటారా 'పుష్ప 2'కి? 'పుష్ప 2' కాదండి. 'పుష్ప 1'కే బజ్ పెద్దగా ఉంది. 'పుష్ప హ్మ్. 1' అప్పుడే సినిమా రిలీజ్ కాకముందుకే 'పుష్ప 2' ఉంటుంది అని చెప్పేసి, సీక్వెన్స్ ఉందని చెప్పేసి వార్తలందరూ అప్పటినుంచే బజ్ ఉందని చెప్పాలి. అంటే హ్మ్. ఒక బాబు పుట్టక ముందుకే ఇంకొక బాబు కోసం వెయిటింగ్ చేసినట్టుగా 'పుష్ప 1' ముందే 'పుష్ప 2' గురించి కూడా వార్తలు, కథనాలు, ఆర్టికల్స్ చదివాం మనం, రాసాం, చూసాం. సో 'పుష్ప 2' ఖచ్చితంగా బజ్ ఉంది. ఆ బజ్‌ను చాలా జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుంటూ వస్తుంది టీమ్. ఎందుకంటే ఎప్పటికి కూడా సినిమా ఈ మేకింగ్ అనేది సరే అది ఎన్ని రకాల వాళ్ళు చెప్పుకున్న, రీజన్ చెప్పుకున్న, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయినా రకరకాలు చెప్పుకున్నా, ఇదొక లాంగ్ ప్రాసెస్. అంటే ఓ 2 ఇయర్స్, 1 ½ ఇయర్, అంటే 30, 45 డేస్‌లో కూడా సినిమా కంప్లీట్ చేసినటువంటి రోజులున్నాయి మన ఇండస్ట్రీలో. కానీ సుదీర్ఘ కాలము అంటే 2 సంవత్సరాలంటే దగ్గర దగ్గర 700 రోజులు వర్కింగ్ డేస్. అంటే ప్రతిరోజు షూటింగ్ చేయకుండా కూడా హ్మ్. చూసుకున్నారు. ఈ 2 సంవత్సరాలు ఆ సినిమా మీద బడ్జ్ డ్రాప్ కాకుండా కాపాడుకోవడం అనేది ఒక స్ట్రాటజిక్ మెజర్. ఇది స్ట్రాటజీని కాపాడుకుంటూ దాని మీద బడ్జ్ తగ్గకుండా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్, రకరకాల అప్డేట్స్, అంటే హ్మ్. ఒకసారి గ్లూమ్స్ రిలీజ్ చేయడం, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పడం, లేదా ఒకసారి నిజంగా మరి వాళ్ళు కావాలని చేశారో లేదో గాని ఒక ఫోటో రిలీజ్ కాగానే సినిమా లీక్ అయిందని చెప్పేసి ఒక కొంచెం హంగామా జరగడం. ఫ్యాన్సే సినిమా అప్డేట్ లేదని గోల చేసిన విధానం. అంటే ఎప్పటికి ఏదో రకంగా సినిమా అనేది వార్తల్లో ఉండేలా, ట్రెండింగ్ ఉండేలా కాపాడుకుంటూ వస్తున్నారు. అది శుభపరిణామం చెప్పొచ్చు. అది తప్పు కూడా కాదు. హ్మ్. దాంతో పాటు ఎప్పుడైతే సినిమా ఫినిష్ దశకొస్తుందో అప్పటినుంచి ఇంకొంచెం జాగ్రత్తగా అంటే కమర్షియలైజ్ చేసుకోవాలి. అంటే వస్తువుని సేల్ ఔట్ చేసుకొని ఇన్‌కాష్ చేసుకోవాలి. ఇది కూడా మార్కెట్‌లో ప్రాథమిక సూత్రం. అంటే వస్తువులు తయారు చేయడమే కాదు, వస్తువులు మార్కెట్‌లోకి వదలడమే కాదు, వెదిలిన వాటికి డబ్బులు తిరిగి అంటే పెట్టిన పెట్టుబడి రిటర్న్ తెచ్చుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో సహజంగా ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి బాగా కలెక్షన్‌లు వస్తున్న ప్రొడ్యూసర్‌కి డబ్బులు చేరవు. ప్రొడ్యూసర్ దాకా రావు. రకరకాల కారణాలుంటాయి దాంట్లో. దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ బజ్ క్రియేట్ చేసుకొని సుమారు వీళ్ళు రూ. 500,00,00,000, 470,00,00,000 అని చెప్తున్నారు. సరే అది అఫీషియల్‌గా 470 కావచ్చు, 500 కావచ్చు, 600 కావచ్చు, 200 కావచ్చు. ఏదైనా వీళ్ళు పబ్లిసిటీ విషయంలో మాత్రం ఎక్కువ ఖర్చే చెప్తారు. ఎందుకంటే 100,00,00,000 ఖర్చయినా 500,00,00,000 అంటే రేపు మార్కెట్‌లో 501,00,00,000 నుంచి లాభాన్ని ప్రైస్ రేట్ చెప్పుకోవడానికి. అంటే ధర రిటర్న్ తెచ్చుకోవడం, ప్రైస్ నిర్ణయించడానికి వాళ్ళు చెప్తుంటున్నారు. అదే ఇన్‌కమ్ టాక్స్ కట్టనప్పుడు 100,00,00,000 చెప్పాల్సినటువంటి విషయాన్ని మేము 80,00,00,000, 60,00,00,000 ఫినిష్ చేశామని చెప్తున్నారు. రిటర్న్‌గా ఇన్‌కమ్ టాక్స్. ఎంత తేడా ఉందో చూడండి. సో హ్మ్. ఏది చేసినా కూడా బజ్ క్రియేట్ చేసుకొని డబ్బులు తీసుకురావడానికి 400, 500,00,00,000 చెప్పి ఓపెనింగ్ కన్నా ముందే ఇది 2,000,00,00,000 బిజినెస్ చేసినట్టుగా అంచనా వేస్తా ఉన్నాం. హ్మ్. ఎందుకంటే ప్రీమియర్ షోకి 1,200, రూ. 1,200, స్పెషల్ టికెట్ 565, 75 పెట్టారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడేంటి అంటే ఇది పాన్ ఇండియా దాటేసి పాన్ వరల్డ్ సినిమా అయిపోయింది. సో వీళ్ళు పెట్టిన పెట్టుబడిని 2 సంవత్సరాలు కష్టపడి పెట్టిన పెట్టుబడిని మొదటి 5 రోజుల్లో మొదటి 500 షోలలో 500 అంటే ప్రపంచ దర్శనం. ఒకటి రోజులోనే ఒక 24 అవర్స్‌లో, 48 అవర్స్‌లో సినిమా పెట్టుబడిని భారీ అఫీషియల్‌గా ప్రజల నుంచి దోచేసుకొని తీసేసుకుంటున్నారు. దీనికి ప్రభుత్వాలు అనుమతిస్తా ఉన్నారు. సరే సినిమా అయితే బజ్ బాగుంది. ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం 3 వర్కింగ్ డేస్‌లో మొత్తం మీద రోజుకు 4 షోలు లెక్క మన పాత పద్ధతిలో చూసినా 4 షోలు, 12 షోలలో అంటే 10-12 షోలలో వీళ్ళ పెట్టుబడి మొత్తం వెనక్కొచ్చేస్తా ఉంది. సినిమా హ్మ్. ఎలా ప్రేక్షకుడు ఎలా ఫస్ట్ షోలోనే నేరువారుస్తారా ఏంటనేది రిలీజ్ అయినాక మనం ఏం చెప్పలేం. చాలా సార్లు చూసాం మనం. మొదటి హాఫ్ అన్ అవర్‌లోనే మొదటి ఇంటర్వెల్‌లోనే సగం మంది నెగెటివ్ టాక్‌లొచ్చినాయి. రెండో షో నుంచి వెళ్ళిన వెళ్ళడానికి కూడా పర్సన్ లేనటువంటి తత్వాలు కూడా సినిమాలు కూడా చూసాం మనం. సో, అంత దాకా ఉండకపోయినా మొత్తం మీదైతే సినిమా బజ్ ఉంది.
మార్కెటింగ్ ప్రకారం చూస్తే సినిమా అయితే లాస్ కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు పుష్ప 2కి ఏదైతే 1000 రోజుల సినిమా అంటే 3 సంవత్సరాలు షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యి మొన్న నవంబర్ సెకండ్ వీక్ వరకు కూడా షూటింగ్ జరుగుతూనే ఉంది. చాలా అడ్డంకులు. ఫస్ట్ చూస్తే ఆగస్టు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటి వరకు రావడం, అండ్ ఇంకొకటి దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసేస్తున్నాము, ఇంకొక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారు అని చెప్పేసి తమన్ గారిని, అజనేష్ గారిని, ఇంకా శ్యామ్సీ గారిని మాట్లాడడం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం. ఇట్లా చాలా అడ్డంకులు అయితే ఈ సినిమాకి వచ్చేసినాయి. అంటే ఇప్పుడు చూస్తే టికెట్ రేట్ విషయమే కావచ్చు, అండ్ మధ్యలో చూస్తే ఎలక్షన్స్ టైంలో కూడా పుష్ప 2 సినిమాని ఆడనివ్వమని చెప్పడం, ఇదంతా కలగలిపి ఇప్పుడు మరి ఈ సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా, లేకపోతే నిజంగా అందరూ చెప్పినట్టు దీనికి ఈ సినిమాకి ఏదైతే ఇప్పుడు 1000 కోట్ల బిజినెస్ అయితే జరిగింది, ఇంకొక 1000 కోట్లు జరిగితే సరిపోతుందని చెప్పేసి అయితే ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. మరి నిజంగా 1000 కోట్లు వచ్చే అవకాశం ఉందంటారా వెనక్కి? అంటే ఆల్రెడీ వీళ్ళైతే సేవ్ గేమే వాడారండి. ఇలా ఉమ్, డబ్బులు నష్టపోతారని అనుకోవట్లేను. పెట్టిన పెట్టుబడి ఉమ్, అయితే వస్తుంది. పెట్టుబడి ఎంత పెట్టారో అంతకు డబుల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తా ఉన్నారు బిజినెస్ ప్రాఫిట్ లాభాల గురించి. అయితే వీళ్ళకు ఓవర్సీస్ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ సినిమా నేషనల్ ఫిల్మ్ అయింది కాబట్టి జనరల్ గా మనకు ఇదివరకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే తెలుగులో సినిమా అయితే మలయాళం, కన్నడము రైట్స్, అదర్ లాంగ్వేజ్ రైట్స్ అమ్ముకునేటువంటి విధానం ఉంది. అవును సో సార్. ఇప్పుడు అది అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది మల్టీ లాంగ్వేజ్ సినిమాగా తీస్తున్నారు. హిందీ వర్షన్ వాళ్ళే ఇస్తున్నారు, ఉమ్, మల్టీ వర్షన్స్ ఇస్తున్నారు, ఆ, అంటే ప్రాంతీయ రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ ఆ మార్కెట్ పెట్టుబడి ఏం లేదు. ఆల్రెడీ రైట్స్ అమ్ముకోవడం కాదు, దాని నుంచి రైట్స్ బదులు బిజినెస్ అమ్మేసుకుంటున్నారు. వాళ్ళే సినిమా చేసుకుంటున్నారు. సో ఆల్రెడీ టేబుల్ క్యాష్ వచ్చేసింది. వీళ్ళకి 1000 కోట్లు కాదు, ఇంక ఎక్కువనే వస్తుంది. కేవలం సెంటిమెంట్, అభిమానం పేరు మీద వీళ్ళు రక్తం పిండేస్తున్నారు. దీనికి మనం ఖండించాల్సిన విషయం. ఇకపోతే ఇంటర్నల్ గా జరిగినటువంటి ఏ- ఏదైతే టెక్నీషియన్స్ మార్పులు అనేది సహజంగా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్ వల్ల కానీ, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం కానీ, ఇంకొకటి ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఏదో మాట అంటే అది తీసుకెళ్లి మోసి చెప్పే వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీలో సహజంగా జరిగేది ఇదే. ఒక ఉమ్, కాంపౌండ్ లో జరిగే టాపిక్స్ అన్ని కూడా వాళ్ళు చెప్పింది ఒక రకంగా ఉంటే వీళ్ళకి వినేది ఇంకో రకంగా ఉంది. పితూర్లు మోయడం వల్ల వాళ్ళ మధ్య ఇగో ప్రాబ్లమ్స్ వచ్చి గతంలో నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు మధ్యలో విభేదాలు, కృష్ణ గారి మధ్యలో విభేదాలు, ఇవన్నీ విన్న ముచ్చటే మనం. సో ఆ విధంగానే వాళ్ళ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. దానివల్ల ఏదో మ్యూజిక్ డైరెక్టర్ మార్పులు, లేదు సాంగ్ కు వేరే వాళ్ళు, ఆర్ఆర్కు వేరే వాళ్ళని పెట్టారు. ఇట్లాంటి కొంత జాప్యము. గతంలో నాకు బహుశా సడన్ గా పేరు గుర్తుకొస్తే ఒక ఆర్టిస్టు మర్డర్ కేసులో ఏదో ఇరుక్కున్నాడో ఏదో జరిగింది. ఉమ్, దానివల్ల కూడా అతను సినిమా షెడ్యూల్ లేట్ అవుతుందని కూడా మనం అవునవును సార్. డిస్కస్. అంటే అదొకటి. మన అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను జగదీష్ అని చెప్పేసి. అయ్యా అదొకటి. ఉమ్, ఇట్లా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ మొత్తం మీద అయితే దాని గురించి బిజినెస్ విషయంలో కానీ ఏ విషయంలో మార్కెట్ ఉండదు. ఇంకా ఉమ్, ఏంటంటే వాళ్ళకి వాటి ప్లస్ అయింది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే సినిమా బజ్ ను డ్రాప్ కాకుండా కాపాడుకునేటానికి, వార్తల్లో ఉండడానికి ఇష్టపడినట్టుగా మనం భావించాం. ఉమ్. అంటే ఈ సినిమా ఇప్పుడు జాతర సీన్ అని చెప్పేసి ఆ గెటప్ లో అల్లు అర్జున్ గారిని ఒక పోస్టర్ రిలీజ్ చేయడం, మధ్యలో ఒక చిన్నది గ్లిమ్స్ అని రిలీజ్ చేయడం, అండ్ ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మధ్య మధ్యలో రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా సినిమాకి ఎప్పటికప్పటికి హైప్ పెరిగిపోయింది అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చేసినాయి. అంచనాలు మించి సుకుమార్ గారి సినిమాని డిజైన్ చేశారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి సార్. మరి ఓవరాల్ గా సినిమాకి మరి ఇప్పుడు పెట్టినంత బడ్జెట్ అంటే ఇది ప్రొడ్యూసర్సే కావచ్చు, డిస్ట్రిబ్యూటర్సే కావచ్చు, ఎగ్జిబిటర్సే కావచ్చు, బయర్స్, ఈ థియేటర్ రెంట్స్ ఇవన్నీ కూడా పోయి లాభాల వాటిలో సినిమా నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? అయ్యో ఖచ్చితంగా మొదటి చెప్తున్నాగా ఇప్పుడు హూ ఇస్ ద ఇన్వెస్టర్, సినిమాకి ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉన్నారు. ఆల్రెడీ బిజినెస్ వచ్చేసింది. నాకున్న అవగాహన ప్రకారం అయితే, నాకున్న చిట్ చాట్ ప్రకారం అయితే సినిమా టేబుల్ క్యాష్ 2 months బ్యాక్ అయిపోయింది వాళ్ళకి. మొత్తం వాళ్ళ ఉమ్, డబ్బులు వాపసు కానీ అన్ని రావడం కానీ, అడ్వాన్స్ రూపంలో, ఇక్కడ ఎగ్జిబిటర్ రూపంలోనో రకరకాల రూపంలో వాళ్ళకి అడ్వాన్స్ రావడం, బిజినెస్ డీల్స్ చేసుకోవడం, వీళ్ళకి డబ్బులు సెటిల్మెంట్స్ అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఓకే సార్. అడిషనల్ ప్రాఫిట్ షేరింగ్ దాని మీద ఇన్కమర్షియలే చేసుకోవడం ఒకటే లేటు వాళ్ళు. ఎందుకంటే రిలీజ్ కు ముందే ఎగ్జిబిటింగ్ వ్యవస్థ అంటే మన సినిమా థియేటర్ ద్వారా ఎగ్జిబిట్ చేయడం ద్వారా, అవి ఉమ్, కాకుండానే ఎగ్జిబిట్ కాకుండా అంశాలు ఏంటంటే ఓటీటీ, శాటిలైట్, ఈ సాంగ్స్, ఆడియో సాంగ్స్ రైట్స్ ఇవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ బిజినెస్ కూడా అయిపోయి ఉంది. ఇంకా ఆయనకు మిగలాల్సింది కూడా ఏం లేదు. ఆ డీల్ కూడా అయిపోయింది. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా రైట్స్ ఉన్నా కూడా సినిమాకు వీళ్ళు నష్టపోయే తత్వం ఏం లేదు. ఖచ్చితంగా
మూడింతలు నాలుగింతల లాభంతోనే ఉంటారు. అంటే ఒక సినిమా తోటి ఉదాహరణకు మన అల్లు అర్జున్ గారికి బహుశా వాళ్ళకు 24 పర్సెంటేజ్ షేర్ అని వార్త చదువుతా ఉన్నాం. ఉమ్, నామినల్ రెమ్యునరేషన్ కాకుండా 24 షేర్ అని బిజినెస్ లో. సో రైట్. ఆ లెక్కన చూస్తే 100 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. ఈజీగా 100 కోట్లు వస్తాయి. అంటే ఒక 2 సంవత్సరాలలో 100 కోట్లు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. అది ఆయనను ప్రేమించి, ఇష్టపడి, దైవంగా భావిస్తున్న అభిమానుల రక్తాన్ని పిండి సంపాదించిన కూడా నేను వర్తించగలను. రైట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు.